ఏపీ ప్రభుత్వం సినిమా పదవులను ప్రకటించింది. ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ప్రముఖ నిర్మాత భరత్ భూషణ్, వైస్ చైర్మన్గా దర్శకుడు మెహర్ రమేష్ పేరును ప్రకటించింది. మరో 15 మంది డైరెక్టర్లను సినీ రంగం నుంచి ఎంపిక చేసింది. కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతోంది. కానీ ఏపీ ఎఫ్డీసీ పాలకవర్గం ఎంపికలో జాప్యం జరిగింది. మధ్యలో రకరకాల పేర్లు వినిపించాయి. ఎట్టకేలకు ప్రభుత్వం నియామకాలు చేసింది. అయితే గతంలో డిప్యూటీ సీఎం పవన్ నిర్మాత ఏఎం రత్నం పేరును సూచించారు. అలా సూచించిన సమయంలోనే అది తన అభిప్రాయమని, ప్రభుత్వానికి కొన్ని రకాల ఆబ్లిగేషన్స్ ఉంటాయని గుర్తు చేశారు. ఇప్పుడు అలానే జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రముఖ నిర్మాత దిల్ రాజును ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించింది. ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే ఈ నియామకం జరిగింది. ఏపీలో మాత్రం జాప్యం జరిగింది. ఏపీ ఎఫ్డీసీ చైర్మన్గా నియమితులైన భరత్ భూషణ్ ప్రముఖ నిర్మాత గాయత్రీదేవి ఫిల్మ్స్ పేరిట సినిమా పంపిణీ రంగంలో కూడా ఉన్నారు. టీడీపీ ప్రచారకర్తగా తెర వెనుక సేవలందించారు. వైస్ చైర్మన్గా మెహర్ రమేష్ నియమితులు కాగా ఆయన సైతం నందమూరి మెగా కుటుంబ దర్శకుడు. వీరిద్దరి కాంబోతో ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అభివృద్ధి చెందుతుందని అంతా భావిస్తున్నారు. భరత్ భూషణ్కు చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యలు తెలుసు. పైగా చిత్ర పరిశ్రమ తెలంగాణ నుంచి ఏపీకి కూడా విస్తరించాలని ఆయన భావిస్తున్నారు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమ తెలంగాణలో మాత్రమే ఉంది. కేవలం అవుట్డోర్ షూటింగులకు మాత్రమే ఏపీ పరిమితం అవుతోంది. చిత్ర పరిశ్రమకు అవసరమైన వనరులన్నీ ఏపీలో ఉన్నాయి. షూటింగ్లకు అనువైన ప్రాంతాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా విశాఖ పర్యాటక ప్రాంతమే కాకుండా చూడదగ్గ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. విశాఖకు చిత్ర పరిశ్రమ విస్తరించాలన్న ప్రతిపాదన గత టీడీపీ ప్రభుత్వం నుంచి అలానే ఉండిపోయింది. కనీసం ఈ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అయినా ఆ ప్రయత్నాలు కార్యరూపం దాల్చిన అవసరం ఉంది.